నమస్తే, నేను ప్రియా. జీబీఆర్సీ న్యూస్ వార్తలకి స్వాగతం. రామచంద్రాపురంలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఎపాక్ సైబర్ సెక్యూరిటీస్ సౌజన్యంతో ద ఏషియన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాజగోపాల్ సెంటర్లో సైబర్ నేరాల నుండి ఏ విధంగా భద్రతను పొందాలి అనే అంశంపై ఎంఎస్ఎంఈ బిజినెస్ పర్సన్స్ కి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ఏర్పాటుకు స్థానికంగా త్రిపాఠి ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారం అందించింది. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా మనమంతా సాంకేతిక పరంగా అవేర్నెస్ తో ఉండాలని సూచించారు. ఈ డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు సాంకేతికంగా రాబోయే 10 సంవత్సరాలకు ముందుగానే అప్డేట్ అయి ఉంటారని, సైబర్ నేరగాళ్లు ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే విషయాలపై ఎక్కువగా కన్నేస్తారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏ పద్ధతుల ద్వారా వినియోగదారులను వలలో పడేసుకుని వారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారో ప్రతినిధులు కళ్లకు కట్టినట్లు తెలిపారు. ఈ రోజుల్లో మనకు అక్షరాస్యత మాత్రమే సరిపోదని, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, జిల్లా ట్రైనర్ కె రమేష్ బాబు, కేవి త్రిపాఠి, రాహుల్ నారాయణ, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, దంగేటి చిన్నబాబు, కురుపూడి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. మనమే ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఎవరైనా అడిగారు, అటువంటివి అక్కడి నుంచి మీ డేటా లీక్ అవుతుంది. సో 100% డేటా లీకేజ్ అయిన తర్వాతనే మీ ఇన్ఫర్మేషన్ డేటా లీక్ అవ్వకుండా మీ ఇన్ఫర్మేషన్ అడిగారు. సో మనకు చిన్న డిస్పార్ట్మెంట్ మీకు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకే అనుకుంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ఏదో కాల్ సెంటర్స్ అలాంటి నుంచి కాల్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రిపాఠి. నేను త్రిపాఠి ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి మీ ముందుకు వచ్చానండి. నేను మా రామచంద్రపురం పట్టణంలో ఎపాక్ ఏషియన్ పెసిఫిక్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ద్వారా మా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగిందండి. ఈ వర్క్షాప్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మీద నిర్వహించాము. మనం చూస్తుంటే గత 10 సంవత్సరాలుగా మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ అన్ని విధమైన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయినాయండి. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాలు అనేక నేరాలకు పాల్పడుతూ వచ్చారండి. ఇలాగ జనరల్ పబ్లిక్లో ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ ఎరాలో ఒక జనరల్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మీ ఫౌండేషన్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్తో మా సంస్థ వెళ్ళి మాట్లాడి మన పట్టణంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ప్రజలు ఒక బ్యాంక్ మెసేజ్ నుంచి అనుకుని చెప్పి ఇలాగ సైబర్ నేరాలకు లోన్ అవుతున్నారో, లేదా ఫ్లిప్కార్ట్ డెలివరీ అని చెప్పి ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారో, ఆన్లైన్ గేమింగ్ ద్వారా పిల్లలు ఎలాగ డబ్బులు పోగొడుతున్నారో అదన్నీ వివరించడం జరిగింది. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ గోల్డెన్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాటరీ సిస్టమ్స్ మీరు వినే ఉంటారు. కొంతమందికి ఏంటంటే కొరియర్ వచ్చింది అంటారు, కొరియర్ వచ్చింది కస్టమ్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, కస్టమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మీరేమి మా దగ్గర క్లియర్ చేయడానికి అమౌంట్ ఇవ్వండి అంటున్నారు. సో ఆ అమౌంట్ క్లియర్ మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీ అమౌంట్ మనకు రిటర్న్ రాదు. ఆ లాటరీలో అంటే వాళ్ళు చెప్తే మీరు లాటరీ గెలిచారు, మీకు ఎంత అమౌంట్ వస్తుంది, అమౌంట్ వచ్చేది ఏముండదు, మనకు అడగడం అనమాట. సో ఇలా చాలామంది ఉన్నారు. సో నేను ఒక కేస్ స్టడీ చూసాను. ఆ కేస్ స్టడీలో ఏంటంటే బేసిక్గా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇలాంటివి గురవుతారు అనమాట సైబర్ ఫ్రాడ్స్. ఈవెన్ మొదట ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఎంటెక్ చేశారు బీటెక్ ప్రసాద్. ఆయన ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఆయన ఏంటంటే ఇలాంటివి గురయ్యారు. సో ఎంతంటే ఆయన మొత్తం లైఫ్ టైంలో ఎంత సంపాదించడం అంత కోరికలు హైదరాబాద్లో ఇచ్చారు. సో ఇవన్నీ బేసిక్గా మనం ఎంత చదువుకున్నామో ఎంత ఇదానం లేదు. అక్కడ ఏంటంటే మనం ఎంత అంటే హౌ మచ్ వీఆర్ డెడికేటెడ్, హౌ మచ్ వీఆర్ నోయింగ్, అంటే మన సొసైటీలో ఏం జరుగుతుందా అనేది మనకి ఎంత అవేర్నెస్ ఉన్నామని. మీకు అవేర్నెస్ ఉన్నదనుకోండి, ఎవరో కాల్ చేసి చెప్తే మీరు అవేర్నెస్ చదువుతారు. 12వ తారీఖు పల్లెల కళ్ళలో ఆనందం తెలిసింది. అక్కడక్కడ కొంతమంది తల్లులకి కన్నీళ్ళు కూర్చుంది. ఎందుకంటే ఏమంటే మీకు అమ్మక వందనం సెలెక్ట్ అయిందని ఫోన్ చేశారు. ఆ సెలెక్ట్ అయిందన్న సిద్ధిగా మండపేట జరిగింది, చేకూర్చుకున్నాను. మీకు అమ్మక వందనం సెలెక్ట్ అయింది, మీరు లిస్ట్ చూసుకున్నాను. అయితే మీకు 40% చెప్పండి అని చెప్పారు. ఓటీపీ
వీళ్ళు ఏమంటారు అయిపోతేమో లేకపోతే అనేసి నేను బ్యాంక్ వెళ్తామని నెల కదండి మీరు ఓటీపీ చెప్తారు బ్యాంకులో అమౌంట్ వస్తుందన్న. సరే ఓటీపీ చెప్పాను నేను అమ్మాయి ఉంటుంది 3,13,39,000 అలా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా పడిందండి, ఈనాడులో కూడా పడింది. సైబర్ క్రైమ్స్ అనేవి వాళ్ళు ఏం చూసుకుంటారంటే సార్ చెప్పినట్టు పొంగల్ మంచి రద్దీ టైం అది చూసుకుంటారు, లేదు మనీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అది చూసుకుంటారు. ఇప్పుడు అమ్మక వందలు చూసుకుంటారు. అమ్మక వందలు కొన్ని లక్షలు పోయినాయి, తల్లిదండ్రులు టార్గెట్ చేసుకుంటున్నారు. సో టవర్ హైదరాబాద్ అని నేను ఫీడ్ చేసుకున్నాను. ఎలా అంటే నాకు కొద్దిగా పొలం ఉంటే ఒక 5 నిమిషాల్లో మీకు టవర్ వేస్తామండి, ఇలాగా మీరు అర్జెంటుగా ఒక 25,000 పడుతుంది అని ఫోన్ చేశారు. కాబట్టి మీ వెంటనే డాక్యుమెంట్స్ అవి మాకు పెట్టండి, మీకు 10 లక్షలు కొడతా ఉన్నారు. మనం పెద్ద ముదుగులు కదా, ఆ 10 కొట్టండి 5 కొడతామని మనం ఉన్నాం. అన్నప్పుడు ఏమన్నారంటే లేదు మీరు 5 కొట్టేశారంటే మీకు 10 లక్షలు నెలకే దానికి టవర్ పెట్టుకున్నందుకు ఒక 50,000 మీకు ఫోన్పే చేసేస్తాం, ముందు మాకు ఫోన్పే చేసేది మీ డాక్యుమెంట్స్ మీ పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ పెట్టేయమన్నారు. పెట్టేయమంటే కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకొకటి ఇచ్చుకున్నాడు ఫోన్. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అతనితో మాట్లాడాడు, ముందు ఈ 10 లక్షలు కొట్టండి మీకు 5 కొడేస్తాం అంటే లేదు మీకు 5 కొడితే మీకు 10 కొడతామని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అతను నేను చాలా పెద్ద డిస్కషన్ ఆ హోటల్లో అందరూ అలా చూడటమేనండి, ఎవరిలో ఇలా కొంచెం పూర్తి. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. నేను ఏపీ డిస్ట్రిక్ట్ ట్రైనర్గా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ గురించి జనరల్ పబ్లిక్కి అంటే ఎంఎస్ఎంఈకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఇది ఏపీ ఎపెక్స్ సైబర్ సెక్యూరిటీ ద్వారా ఈ స్పాన్సర్ వచ్చేసరికి గూగుల్ స్పాన్సర్ చేస్తాం అన్నమాట ఈ ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ మేము రామచంద్రాపురంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన రాహుల్ త్రిపాఠి ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నియర్లీ ఒక 60-70 మంది దాకా పార్టిసిపెంట్స్ ఎంఎస్ఎంసీకి అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ ఫ్యూచర్లో సైబర్ అటాక్కి లోన్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయి జనరల్ పబ్లిక్లో, ఆ సినారియోస్ని మనం బారిని మనం పడకుండా ఉండాలంటే ఫ్యూచర్లో మీరు జాగ్రత్తగా ఉండటం కోసం మేము వాళ్ళకి